దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. పాత నిబంధన పుస్తకములో 631వ పేజీ, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యోధా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూఢులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయే ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. నా జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అంశాన్ని మనము రెగ్యులర్గా ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం. దాన్ని కొంచెం ఈరోజు పక్కకు పెట్టాం. వచ్చే వారం నుంచి మరలా కంటిన్యూ అవుతాం. ఈరోజు మొట్టమొదటి ఆదివారం బల్లారాధన కాబట్టి దేవుడిచ్చినటువంటి ఒక నూతనమైన అంశాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, గైకొనండి. హల్లెలూయా. ఈరోజు అంశం ఏమిటంటే, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. చెప్పండి. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. అది 25వ వచనంలో ఉండేది. మనం చదివిన వాక్య భాగంలో చివరి భాగం అదే. చూడండి, 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. అనేక మందికి ఇప్పటికి కూడా తెలియని, గ్రహింపు లేని విషయం ఏంటంటే ఇదే. మాకు ఏ మేలు జరగడం లేదు, మాకే మేలు జరగడం లేదు. అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నా కూడా మాకే మేలు జరగడం లేదు అని అనేవాళ్ళు అనేక మంది క్రైస్తవులు ఈనాడు ఉన్నారు. అందుకని గుడులు మారుస్తూ ఉన్నారు. ఈ గుడి, ఇంకొక గుడి, అక్కడ మేలు జరగకపోతే ఇంకొక గుడి, అలాగే దైవజనులను మారుస్తూ ఉన్నారు. దైవజనులు వెంబడిపోతూ ఉన్నారు, ప్రవక్తల వెంబడిపోతూ ఉన్నారు.
రకరకాలుగా అన్యులు తీర్థయాత్రలు, ఆ యాత్రలు ఈ యాత్రలు చేసినట్టు క్రైస్తవులు కూడా స్థానిక సంఘములో స్థిరంగా ఉండకుండా అనేక చోట్లకు పరిగెత్తుతున్నారు. ఎవరైనా ఒక కొత్త ఆరాధన స్టార్ట్ చేస్తే సంఘ కాపరిని, సంఘాన్ని వదిలిపెట్టి అక్కడికి పోతూ ఉన్నారు. అక్కడేదో దొరుకుతుందని, అక్కడేదో మేలు దొరుకుతుందని. ఇప్పుడు చదివిన వాక్యాన్ని బట్టి చెప్పండి, అసలు మేలు కలగకపోవడానికి కారణం ఏంది చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు అక్కడికిక్కడికి పరిగెత్తడం కాదు, గుడులు మార్చడం కాదు, పాస్టర్లు మార్చడం కాదు, లేక ఏదో ఒక కొత్త సెంటర్ ఆరంభించారంటే అక్కడికి పరిగెత్తడం కాదు, ఎక్కడో కొత్త ప్రవక్త వచ్చాడు, ప్రవక్తని వచ్చిందంటే అక్కడికి పరిగెత్తడం కాదు. మనకు మేలులు ఎందుకు కలగట్లేదు అంటే దానికి కారణం ఏమిటి? మన పాపములే. కాబట్టి ఏం చేయాలా? మేలు కలగలేదని నీకు అనిపించింది అనుకో, సంవత్సరాలు నువ్వు గుడికి వస్తున్నా కానీ మేలు జరగలేదని నీకు అనిపిస్తే నీవు గుళ్ళు మార్చేది, పాస్టర్లు మార్చేది మాని నీ హృదయాన్ని పరీక్షించుకోవడం ఆరంభించాల. చెప్పండి, వాళ్ళు ఏం చేయాలి? వింటున్నారా లేకపోతే ఏంది? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ హృదయాల్ని పరీక్షించుకోవాలి, వారి జీవితాన్ని పరిశోధించుకోవాలా. ఎందుకు? ఏదైనా పాపము ఇంకా వారి జీవితంలో చెప్పండి, మాట్లాడండి కాస్త, ఏదైనా ఉందేమో చూసుకోవాలా. ఎందుకంటే ఆ పాప కారణం వలననే మేలు జరగట్లేదు. ఇది నేను చెప్పేదే వాక్యం ఉందా? చూసారా మీ వాక్యం బైబిల్లో? ఎంతమంది చూశారు బైబిల్లో వాక్యాన్ని? ఎంతమంది ఇప్పటికే అండర్లైన్ చేసుకోన్నారా? ఇప్పటికే మీరు ఆ వాక్యాన్ని తెలుసుకొని అండర్లైన్ చేసుకొని ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఇప్పటికే ఈ వాక్యం తెలిసిన వాళ్ళు చూడండి. మీకు ఎవరికి ఈ వాక్యం తెలియలే, ఈరోజైనా అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. సరేలే, బైబిల్ అండర్లైన్ చేసుకుంటే ఏంది, హృదయంలోకి తీసుకోండి. చెవులు కూడా దేని మహింపడదాం. హృదయం అనే పలక మీద రాసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? మేలు కలగకపోవడానికి కారణము అది పాపాలే కారణం. మనం ఏదో ఒక పాపం చేస్తూ ఉండుంటాం, అందుకని నీకు మేలు జరగడం లేదనేది ఎంతైనా వాస్తవం ప్రియులరా. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా ఏం తెలియజేస్తున్నాయో చూడండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. చూసారా? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా? మేము ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాము, మా ప్రార్థనలు దేవుడు ఆలకించడం లేదు, దేవుడు మాకు సహాయం చేయడం లేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్రైస్తవుల సంగతి నేను ఇప్పుడు మాట్లాడేది. హలో, ఇది అన్యుల సంగతి కాదు. ఎవరి సంగతి? క్రైస్తవుల సంగతి. ఆనాడు ఇజ్రాయేలు యూదుల సంగతి రాయబడింది, ఇప్పుడు మనం అన్వయించుకుంటున్నాం. మన సంగతే, మన క్రైస్తవ కుటుంబాల సంగతే. మేము మొరపెడితే దేవుడు మా మొర ఆలకించడం లేదు, మాకు దేవుని యొక్క సహాయం అందడం లేదు అని అనే వాళ్ళకు ఈ వాక్యం ఏం తెలియజేస్తుంది? దేవుని యొక్క చేతులు కురచగాలేదు సహాయం చేయకుండా ఉండడానికి. ఆయన చెవులు మందం కాలేదంట, విననేరక ఉండనట్లు. ఏం జరుగుతుందంట? దేవునికి వాళ్ళకు మధ్య వాళ్ళ పాపము అడ్డొస్తుందంట. చూసారు? ఇక్కడ కూడా ఎంత స్పష్టంగా ఉందో. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. మా ప్రార్థనలు దేవుడు ఆలకించడం లేదు అనుకునేవాళ్ళు, మాకు దేవుని యొద్ద నుంచి సహాయం రాలేదు అనుకునేవాళ్ళు, మా కోసం అసలు ఆయన గుప్పిలే విప్పడం లేదు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సంపూర్ణ సంతోషం దొరుకుతుందని, ఆయన గుప్పిలు విప్పి నిత్య సుఖాలు ఇస్తాడని ఉంది కదా 16వ కీర్తన చివరి వాక్యంలో. మరి నాకేమి రాలేదు, ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నానంటే ఆయన చేతులు నీ వైపు చాచి నీకు ఇవ్వడానికి ఆయన చేతులు
కురచగాల. నిన్ను ఆదుకోవడానికి, నిన్ను కాపాడడానికి ఆయన చేతులు కురచగా లేవు. ఆపద కాలాల్లో నమ్ముకొనదగిన సహాయకుడు, కెరూబు రెక్కల మీద ఎగురొచ్చి ఆయన నిన్ను రక్షించే దేవుడు. హల్లెలూయా. ఆకాశం నుండి ఆయన చేతిని చాచి నీ శత్రువుల చేతిలో పడకుండా నిన్ను ఆ కుడి చేతులతో ఆయన పట్టుకునే దేవుడు. హల్లెలూయా. మరి ఏమి ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటే మా మొర దేవుడు వినడం లేదు, మాకు సహాయం ఏది రావడం లేదు అని అనుకుంటున్నటువంటి వారి సంగతి ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి. వారి పాపాలే దేవునికి వారికి మధ్య అడ్డు వస్తున్నాయి. అంతేగాని దేవుడి చెవులు మందంగా లేదు, ఆయన చేతులు కురచగాల. ఆయన దగ్గర ఏమీ లేకుండా ఉత్తి చేతులతో ఆయన ఉండల. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన సన్నిధికి వచ్చే వారికి సర్వ సమృద్ధిని, సంతృప్తినిచ్చే దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. నీకు కావలసినవేవో అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ నీవెందుకు పొందుకోలేకపోతున్నావంటే నీ పాపాలే నీకు నీ దేవునికి మధ్య. చెప్పండి అయ్యా, చెప్పడమ్మా. పైన ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి, ఏమొస్తున్నాయి అడ్డు. కాబట్టి మేలు కలగలేదు అని అంటే, దేవుడు మొర వినలేదంటే, దేవుని సన్నిధికి ఎంత పోయినా సహాయం రాలేదంటే ఆలోచించాల్సింది ఏంటంటే మన పాపాలు ఏమైనా అడ్డుగా వస్తున్నాయా, మనలో ఏమైనా పాపం ఉందా అని చెప్పి పరిశీలన చేసుకొని ఆ పాపాలు కనుక మానేస్తే అప్పుడు నీ మొర దేవుడు ఆలకించి ఆయన నీకు కావలసిన సహాయాన్ని తక్షణమే ఆయన చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అసాధ్యమైనవైనా సరే వెంటనే అవి సాధ్యమైపోతాయి. కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి నీ ఆశీర్వాదాలన్నీ ఆయన వెంటనే ద్వారము తెరుస్తాడు. ఆశీర్వాదాలు ఒక వర్షము వలె నీ మీదకి వచ్చి పడతాయి ప్రియులారా. హల్లెలూయా. ఇది వాస్తవం. కాబట్టి మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే మనకు దేవునికి మధ్య ఏదైనా పాపము ఉన్నదేమో అని. ఇర్మియా గ్రంథములోనే 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవండి. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల. హల్లెలూయా. చూడండి, ఈ చివరి భాగం ఏం చెప్తుంది? మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపక. చూసారా, అన్య దేవతలను అనుసరిస్తే ఏం జరుగుతుందట? చెప్పండి. మీకు మేలు కలగకుండుటకు పాపములే కారణము అని చూసామా? హల్లెలూయా. మనకు మేలు కలగకుండడానికి మనకు దేవునికి మధ్య మన పాపాలు అడ్డొస్తున్నాయని చూసామా? ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనుషులు, క్రైస్తవులు ఇంకా అన్య దేవతల ఆరాధనలో పాల్గొంటూ వాళ్ళు కీడు అనుభవిస్తున్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. హలో, అటెన్షన్ ప్లీజ్. ఉన్నారు ఇక్కడ? ఊరికన చాలా ఈజీగా, చాలా తేలికగా అన్నిట్లో పాల్గొనేస్తున్నారు అన్నమాట. అన్నిట్లో పాల్గొనేస్తున్నారు. అందుకని ఈ వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినాలా. చూడండి, మళ్ళీ చదువుతాను. మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయో ఉండిన ఎడలా మీకు మేలు జరుగుతుంది. చూసారా? కాబట్టి అన్య దేవత ఆరాధనలోనికి పోయి అన్య దేవతలను అనుసరిస్తే ఆ అన్యులతో కలిసి వాళ్ళ ఆచార సాంప్రదాయాల్లోకి వెళ్తే జరిగేదేంటి? మేలా కీడా? చెప్పడమ్మా, అయ్యా చెప్పండి. మొహమాటాలకు పోతాము, బంధువులని, స్నేహితులని, లేకపోతే ఇంకేదో అని చెప్పి పోతూ ఉంటాం ప్రియులారా. దానివల్ల ఏం కలుగుతుంది అంటే కీడు కలుగుతుంది తప్ప మేలు కలగడం లేదు. దయచేసి మనము ఒక ప్రత్యేకమైన జనం. ఆరాధన మెసేజ్లో మనం విన్నాం, పేతురు గారు రాసిన 2వ పత్రికలో మనము ఈ లోకములో నుంచి వేరు చేయబడినటువంటి వాళ్ళం, చీకట్లో నుంచి వెలుగులోనికి మనము పిలువబడినటువంటి వాళ్ళం. ఎందుకనంటే మనము మన ప్రభు యొక్క గుణాతిశయములను
ప్రచురము చేయటానికి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటించటానికి, ఆ గుణాతిశయములను మనలోనే కలిగి మనలో నుండి ప్రభువుని చూపించడానికి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. చెప్పడం కంటే చూపించడమే గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను బహుగా చెప్పేయగలను, బల్లగుద్ది ప్రసంగాలు చేయగలరు అనేకులు, రక్షణ లేని వాళ్ళు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మనము క్రీస్తుని చూపించగలిగితే మనలో, హల్లెలూయా, మన చూపుల్లో, మన మాటల్లో, మన క్రియల్లో, మన కార్యాల్లో, మన నడవడిల్లో, మనం చేసే వాటిల్లో, మన జీవన శైలి, మన అనుదిన చర్యల్లో మనం మన ప్రభువును చూపించగలిగితే, హల్లెలూయా, అది మనకు మేలు జరుగుతుంది. అనేకులు ప్రభు వైపు ఆకర్షించబడతారన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనము మన ప్రభువును చూపించాల్సింది పోయి, మన ప్రభువును అనుసరించాల్సింది పోయి, ఇప్పుడు ఎవరిని అనుసరిస్తున్నారంటే కొంతమంది అన్య దేవతలను అనుసరిస్తూ కీడనుపిస్తున్నారంటే. ఇకనైనా తెలుసుకోండి, ఇకనైనా గమనించండి. దయచేసి నా చేతులు జోడించి మనవి చేస్తున్నా, మొహమాటాలకంతా పోబాకండి, రాజీ పడబాకండి, అన్యులతో, అన్య విగ్రహ ఆరాధనలో రాజీ పడబాకండి. కానీ వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. చప్పలు కూడా దేని మహిమపడదాం. వారు సత్యాన్ని తెలుసుకోవాలా, వాళ్ళ నిజదేవుడు యేసయ్యని తెలుసుకోవాలా, దానికోసం ప్రార్థన చేయండి, ఉపవాసాలను. అంతేగాని ఆ యొక్క అన్య ఆచారాల్లోకి మాత్రము, అన్య దేవతలు పూజించడం, ఆరాధించడం ఆచారాల్లోకి మాత్రం పోతే ఏం జరుగుతుందంట? కీడు జరుగుతుందే కానీ మేలు జరగదు. సరే, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవులు ఎంత దేవుడు చెప్పినా కానీ మారలేదన్నమాట. ఎంత చెప్పినా కానీ మారలే. దేవుడు వారికి సిద్ధపరిచి దాచిపెట్టిన మేలులు ఇవి మీకు అంటే వాటిని పొందుకోవడానికి ఏ మాత్రం కూడా వాళ్ళు సిద్ధంగా వాళ్ళు దేవుని వద్దకు తిరిగి రావడం లేదన్నమాట. ఎంత చెప్పినా కానీ, ప్రవక్తలను పెందలకడ లేపి వారి వద్దకు పంపించి చెప్పినా కానీ ఏమాత్రం ప్రభు వైపు వాళ్ళు తిరగడం లేదంట. అన్య దేవతలు అనుసరించుకుంటూ కీడు అనుభవిస్తున్నారంట. అయితే దావీదురాజు అంటాడు కదా, దేవుడు మన కొరకు ఎంతో గొప్ప మేలులు సిద్ధపరుచున్నాడట. 31వ కీర్తన 19వ వచనం చదువుదాం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మరి దేవుడు ఎంతో గొప్ప మేలులు సిద్ధపరిచి ఆయన ప్రజలమైన మనకు దాచిపెట్టున్నాడంట. ఆయన ప్రజలంటే క్రైస్తవులేనా? ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇజ్రాయేలీలేనా? లేకపోతే లోకమంతటా చెదిరిపోయిన యూదులు ఇజ్రాయేలీలేనా? లేకపోతే లోకమంతా ఉన్న క్రైస్తవుల? సర్వలోక ప్రజలందరూ దేవుని ప్రజలే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. లోకంలో ఉన్న ప్రజలందరూ చెప్పండి, దేవుని ప్రజలే. హల్లెలూయా. అందుకనే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి పంపించింది క్రైస్తవుల కొరకు కాదు, లేక ఇజ్రాయెల్ కొరకు కాదు, లేకపోతే ఇంకేదో గ్రూప్ ప్రజల కొరకు కాదు. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించింది లోకాన్ని రక్షించటానికి. హల్లెలూయా. లోకములో ఉన్న సకల మానవాళి కొరకు పంపించాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఎప్పుడు మర్చిపోకూడదు యోహాను సువార్త 3:16. ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరికి? నీకా, నాకా, లేక ఒక గ్రూప్ వాళ్ళకా, ఒక దేశస్తులకా? సర్వలోక ప్రజలకు. మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. దేవుడు లోకరక్షకుడు. హల్లెలూయా. సర్వలోకం కొరకై దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి కన్యకైన మరియ గర్భం ద్వారా పంపించాడు. హల్లెలూయా. ఆయన సర్వలోక పాప పరిహారార్థమై ఆయన శిలువలో బలి అయి
ఆయన అమూల్యమైన రక్తము ద్వారా దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు, పాపాన్ని కడిగి వేశాడు. చప్పలు కొట్టి దేవుని మహింపండి. ఏ పాపాలైతే మనకు మేలు కలగకుండా చేస్తున్నాయో, ఏ పాపాలైతే మానవులకి దేవునికి మధ్య అడ్డొచ్చి దేవుడు సిద్ధపరిచి దాచిపెట్టిన మేలులు పొందలేని దుస్థితిలో ఉన్నారో, ఎంత చెప్పినా మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నారో, అట్టి చెడిపోయిన సమాజం కొరకు, చెడిపోయిన లోకం కోసం, లోకంలో ఉన్న సకల ప్రజల కోసం, లోకంలో ఉన్న పాపులందరి కోసం, అంటే లోకంలో ఉన్న అందరూ పాపులే. రోమా 3:23 ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. కాబట్టి సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని కోసం ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు దేవునికి మనకు ఏ పాపాలైతే అడ్డుగా ఉండి దేవుని యొద్ద నుంచి ఏ మేలు కూడా పొందుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామో, ఆ దౌర్భాగ్యపు స్థితిలో నుండి మనలను దేవుడు విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. చవలగొట్టాలి. ప్రైజ్ గాడ్ జీసస్. ఎలా విడిపించాడో తెలుసా? దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపాలన్నిటినీ తీసి దేవుడు తన కుమారుడి మీద వేశాడు. దేవునికి మనకు అడ్డుగా ఉన్న మన పాపాలన్నీ ఎందుకు అడ్డుగా ఉన్నాయి? మనకు మేలు కలగకుండా అడ్డుగా ఉన్నాయి, ఆశీర్వాదాలు కలగకుండా అడ్డుగా ఉన్నాయి, ఏ మేలు పొందడానికి వీలు లేని అడ్డుగా ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు తీసి తన కుమారుని మీద వేసి తన కుమారుణ్ణి మన కోసం పాపంగా చేశాడంట. మీకు అర్థమైంటే చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుండేవాళ్ళు. నేను చెప్తే చప్పట్లు కొట్టేది కాదు. మీకు ఈ విషయం అర్థమై ఉంటే మీరే చప్పట్లు కొట్టుండాలి దేవునికి. ఏంది ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంది? దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపాల వల్ల మనము ఏ మేలు కూడా పొందుకోలేకపోతున్నాం. దేవుడు ఎంత చెప్పినా పాపాలు విడిచిపెట్టి మానవుడు దేవుని యొద్దకు పోలేకపోతున్నాడు. దేవుని యొద్ద దేవుడు సిద్ధపరిచి దాచిపెట్టిన మేలు పొందుకోలేకపోతున్నాడు. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో, దుస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడే ఒక కార్యము చేశాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా? తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి. హల్లెలూయా. ఆయన మీద మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్న పాపాలన్నీ తీసి తన కుమారుడి మీద వేసి తన కుమారుణ్ణి పాపంగా చేశాడు, మనలను పరిశుద్ధంగా చేశాడు. అర్థమైందా? ఆ పాపాలన్నీ తీసేశాడు. ఎందుకు? మనం మేలులు పొందుకోవడానికి. చప్పట్లు కొట్టండి, ఇప్పుడు కొట్టండి. ఆ పాపాలు ఎప్పుడైతే తీసివేయబడ్డాయో దేవుని యొద్ద నుంచి మనకు మేలులు ఒక ప్రవాహంగా వస్తాయి. హల్లెలూయా. మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప, సమాధానం వెంబడి సమాధానం, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, ఐశ్వర్యం వెంబడి ఐశ్వర్యం, అన్ని ఆరోగ్యం వెంబడి ఆరోగ్యం, అన్నిట్లో అభివృద్ధి. ఎందుకంటే మధ్య అడ్డుగా ఉన్న పాపాలు తీసివేయబడ్డాయిగా. నీవు నేను చేయలేని పని దేవుడే తనకై తానే కృపతో చేశాడు, కృపతో చేశాడు. అందుకనే కృప అంటే అర్థం ఏంటంటే మన ప్రమేయము లేకుండా దేవుడే చేశాడు కాబట్టి కృప ద్వారా మనం రక్షించబడ్డాము అంటాం. హల్లెలూయా. చూడండి, లేఖనాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము 21వ వచనము చదువుకుందాం. ముందు 19వ వచనం చదవండి, తర్వాత 21వ వచనం చదవండి. అదేదనగా దేవుడు మన అపరాధములను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూసారా? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, మన అపరాధములను మన పాపములను మన మీద మోపక వాటన్నిటినీ తీసి క్రీస్తు మీద మోపాడంట. హలో, వాటన్నిటిని తీసి మన మీద మోపితే ఏమవుతుంది?
పాపం వలన వచ్చు జీతము మరణం. మన పాపాలను మన మీదే గనక మోపితే మనము చచ్చిపోతాం, నరకానికి వెళ్తాం. అయితే దేవుడు మనం చావడం ఇష్టం లేదు. అందుకనే మన యొక్క మరణానికి కారణమైన, లేక మన కీడుకు కారణమైన, శాపానికి కారణమైన, సకల రుగ్మతలకు, వ్యాధి బాధలకు కారణమైనటువంటి ఈ పాపములన్నిటినీ మన మీద మోపి మనం ఆ పాపాల కింద పడి చావకుండా ఆ పాపాలన్నీ తీసి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు మీద మోపాడంట. మోపినప్పుడు నీ పాపం నా పాపమే కాదు, క్రైస్తవుల పాపమే కాదు, ఇజ్రాయేల్ పాపమే కాదు, యూదుల పాపమే కాదు, సర్వలోకస్తుల పాపమంతా తీసి క్రీస్తు మీద మోపాడంట. అందుకని అక్కడ రాయబడిన మాట గమనించండి. లోకమును తనతో సమాధానపరచుకోవడానికి, హల్లెలూయా, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోవడానికి. హలో, వింటున్నారా? దేన్ని చెప్పండి? దేన్ని? లోకమంతటిని. అంటే ఇప్పుడు లోకమంతటిని సమాధానపరచుకోవడానికి లోకమంతటి పాపాన్ని తీసి తన కుమారుడి మీద వేసి. ఎంత ప్రేమ ప్రియులరా, ఎంత ప్రేమ! ఆలోచిస్తున్నారా? హల్లెలూయా. ఈ రోజుకి ఇంకా అనేకులకు అర్థం కాలేదు. లోకాన్నే దేవుడు తనతో సమాధానపరచుకోవడానికి లోకములో ఉన్న ప్రతి వారి పాపాన్ని వారి మీద మోపకుండా తీసి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన మీద మోపాడంట. సర్వలోకస్తుల పాపము ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే సిలువలో వేలాడిన ప్రభువు మీద ఆ రోజే మోపబడ్డాయి. హల్లెలూయా. అందుకని ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ మహాపరిశుద్ధుడైన ప్రభు ఎలా ఊపడుతున్నాడంటే పాపంగా ఊపడుతున్నాడంట. పరిశుద్ధుడు ఎలా ఊపడుతున్నాడు? పాపముగా ఊపడుతున్నాడంట. చూడండి 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చెప్పులు కొడితే సర్వలోక పాపమంతా వేసి ఆయన మీద ఆయన్ని పాపంగా చేసేసాడు దేవుడు. ఎవరి కోసం? నిన్ను పరిశుద్ధుడిని చేయడానికే. నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపాలు తీసేసి నీకు మేలు కలగడానికి, నీకు ఆశీర్వాదాలు కలగడానికి, నీకు కృప వెంబడి కృప కలగడానికి, నీకు సర్వ ఐశ్వర్య సంపదలు కలగడానికి, ఆఖరికి నీకు నిత్య జీవం కలగడానికి. హల్లెలూయా. ఆ పాపాలన్నీ తీసి ఆయన మీద వేస్తే ఆ సిలువలో వేలాడుతున్న ప్రభు ఎలా కనబడుతుందంటే అంత పాపమేనంట. ఏంది? అంత పాపమే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం క్రీస్తులో కనబడతా ఉంది. అందుకనే ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. నాకు నా దేవునికి మధ్యగా అడ్డుగా ఉన్న పాపము ఇప్పుడు నా మీద లేదు. నా ప్రభు మోసేశాడు, నా ప్రభు మీద మోపబడింది కాబట్టి నాకు విడుదల వచ్చింది. ఇప్పుడు నాకు నా దేవుని యొద్ద సిద్ధపరిచి దాచిపెట్టినటువంటి మేలు నాకు స్వతంత్రంగా తీసుకునేటటువంటి మార్గము ఏర్పరిచాడు. హల్లెలూయా. ఇది వాస్తవం ప్రియులారా. యేసుక్రీస్తు ద్వారా ఆ పాపమంతా తీసేసి యేసుక్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం పొందేటట్టు మనకు చేసి, ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన, స్వస్థత సమస్తము యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకునేటట్టు దేవుడు చేశాడు. ఏదైతే అడ్డుగా ఉన్నిందో, మనం ఏదైతే మానలేకపోయామో ఆ సకల పాపాలని మన మీద నుంచి తీసేసి తన కుమారుడి మీద మోపాడు ప్రియులరా. హల్లెలూయా. లేఖనం కూడా తెలియజేస్తుంది ఈ విషయం. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూసారా, లేఖనము ముందుగా రాయబడిపోయింది ప్రియులరా. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము దాదాపు 600 సంవత్సరాల క్రితమే, గట్టిగా చప్పుడు కొట్టాలి, హల్లెలూయా, ముందుగానే లేఖనములో రాయబడింది. మనందరి పాపము క్రీస్తు మీద మోపబడుతుంది అని లేఖనం, ప్రవచనం.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయామంట. అందరం పాపం చేశాం. అయితే మనందరి పాపాలు దేవునికి మనకు అడ్డుగా ఉండి ఏ మేలు పొందలేని స్థితిలో, ఏ ఆశీర్వాదం పొందలేని స్థితిలో, ఆఖరికి దేవుని సన్నిధికి వెళ్ళలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న మన కొరకు దేవుడే ఒక కార్యం చేశాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పంపి, హల్లెలూయా, మన పాపమంతా తీసి ఆయన మీద వేసి ఆయనను పాపంగా చేసి, పాపం వల్ల వచ్చు జీతము మరణం కాబట్టి మన పాపాల కొరకు, మన పాపాలను ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన సిలువలో మరణించాల్సి వచ్చింది. హల్లెలూయా. లేకపోతే పరిశుద్ధునికి మరణం ఎక్కడ? పాపము లేని పరిశుద్ధునికి మరణం ఎక్కడ? నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఎవరు ఆయనలో పాపము చూపించలేకపోయారు కదా. అయితే ఎందుకు ఆ మహాపరిశుద్ధుడైనటువంటి క్రీస్తుకి మరణం వచ్చింది? కలువరి సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు మన పాపం ఆయన మీద పడకముందు ఆయన పరిశుద్ధుడే. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుడే, దేవుని కుమారుడే తండ్రికి మొరపెట్టాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని. అయితే సర్వలోక పాపమంతా పడినప్పుడు, హల్లెలూయా, పాపిని ప్రేమించి పాపికి దూరమైన దేవుడు సర్వలోక పాపమంతా తన కుమారుడి మీద పడేటప్పటికే కుమారుణ్ణి విడిచిపెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే ఆ మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి పాపానికి దూరుడు. హల్లెలూయా. పాపానికి దూరస్తుడు, పాపికి సమీపస్తుడు, పాపానికి దూరస్తుడు అన్నమాట. ఇక సర్వలోక పాపమంతా ఆయన మీద పడినప్పుడు తండ్రి కుమారుల్లో నుంచి బయటకు వచ్చాడు. హలో, మీరు అర్థం చేసుకోవాలా? సిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి కుమారుడు ఏకంగా ఉన్నారు. ఎప్పుడైతే లోక పాపమంతా తండ్రి క్రీస్తు మీద పడిందో, కుమారుడి మీద పడిందో, కుమారుడు పాపంగా కనబడుతున్నాడో, పాపానికి దూరస్తుడు, పాపికి సమీపస్తుడు అయినటువంటి తండ్రి అయిన దేవుడు కుమారుల్లో నుంచి బయటకు వచ్చాడు. వెంటనే తట్టుకోలేకపోయాడు కుమారుడు. హల్లెలూయా. అందుకనే పెద్ద కేక వేసి, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిదేవని కేక వేశాడు. ఎందుకో తెలుసా? సర్వలోక పాపం అంతా క్రీస్తు మీద పడినప్పుడు క్రీస్తులోనే ఉండి క్రీస్తుతో పాటు సమస్తాన్ని భరిస్తున్న తండ్రి క్రీస్తులో నుంచి బయటకు వచ్చాడు. నీకోసమే. నిన్ను పట్టుకోవడానికి తన కుమారుని వదిలిపెట్టాడు. ఏంలే, నిన్ను నన్ను పాపం చేసి దూరం అయిపోయినటువంటి నిన్ను నన్ను చేయబట్టుకొని స్వీకరించి పాపం వల్ల ఏ మేలు పొందుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న నీకు సకల మేలులు ఇవ్వడానికి తన కుమారుని విడిచిపెట్టాడు, కానీ నిన్ను విడిచిపెట్టలా. సిలువలో తన కుమారుని విడిచిపెట్టి నీ చేయి పట్టుకొని నీవు పాపం వల్ల పోగొట్టుకున్న సకల మేలులు నీకు ఇచ్చాడు. అలాగని తన ఏకైక కుమారుణ్ణి సమాధుల్లో వదిలిపెట్టలా, సిలువలో వదిలిపెట్టాడు. కానీ నీకోసం నా కోసం చనిపోయిన క్రీస్తుని సమాధిలో వదిలిపెట్టలా, తన ఆత్మను పంపించి మృతుల్లో నుంచి బయటికి తెచ్చాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ గాడ్. నీకోసం నా కోసం సిలువలో వదిలిపెట్టాడు. క్రీస్తు మరణించాడు, సిలువలో సమాధి చేయబడ్డాడు. కానీ నీకోసం నా కోసం క్రీస్తుని సిలువలో వదిలాడు. అయితే తనకు ఏకైక కుమారుడు మృతుల్లో ఉంటే మృతుల్లో ఉంచలా, తన ఆత్మను పంపించి బయటికి తీసుకొచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదివి ముగించుకుందాం ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎస్, 11వ వచనం రోమపత్రిక 8:11 చదవమ్మా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. చూడండి, ఆగండి ఒక్క నిమిషం. ఏమని రాయబడింది అక్కడ? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం సర్వలోక పాపమంతా క్రీస్తు మీద మోపినప్పుడు పాపంగా కనబడుతున్నాడు. అంత పాపమే. ఇక పరిశుద్ధుడైన మహా తండ్రి అయిన దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు
ఆ యొక్క శరీరంలో, క్రీస్తు శరీరంలో ఉండలేకపోయాడు. క్రీస్తుని వదిలేశాడు, కొడుకును వదిలేశాడు నీకోసం నాకు. అది భయంకరమైన నరక యాతన అన్నమాట. దేవునికి దూరం అవ్వడమే నరకం, దేవునికి దగ్గర అవ్వడమే మోక్షం, పరలోకం. హల్లెలూయా. నిన్ను నన్ను తన దగ్గరికి చేర్చుకోవడానికి, లోకాన్నంతా చేర్చుకోవడానికి క్రీస్తుని వదిలిపెట్టాడు. అయితే కలువరి శిలువలో నీకోసం నాకోసం సర్వలోకం కోసం విడిచిపెట్టినటువంటి దేవుడు మృతుల్లో అనాథగా వదిలిపెట్టలా. హల్లెలూయా. దేవుడు తన ఆత్మను పంపించాడు మృతుల్లోకి, చచ్చిన వారిల్లోనికి పంపించి తన ఆత్మ ద్వారా తన కుమారుణ్ణి మృతుల్లో నుంచి లేపి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అదే పునరుద్ధాన పండుగ. అదే యేసు ప్రభు సమాధిచేయుడు మరణించి 3వ దినాన ఎలా తిరిగి లేవడం జరిగిందంటే దేవుడే తన ఆత్మను పంపి మృతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. చప్పలు కొట్టి దేవుడు. అందుకని పౌలు గారు అంటారు, అదే ఆత్మ కనుక నీవు నేను పొంది ఉంటే, అది ఆత్మను కలిగి చచ్చేదాకా, ఆ ఆత్మను కలిగి మనం ఆత్మ నడిపింపు ప్రకారం జీవిస్తూ చనిపోతే, అదే ఆత్మ నిన్ను నన్ను మనలను కూడా అట్టి వారందరినీ మృతుల్లో నుంచి పునరుద్ధానం కలుగజేసి మోక్షవాసులను చేస్తుంది. చప్పలు కొట్టి దేవుడిని మహింపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. నీవు నేను ఏ మేలు పొందుకోలేని పాపులమై ఉండగా, దేవునికి మనకు మధ్య పాపాలు అడ్డు వస్తుండగా, దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఆయన మీద మన పాపాలన్నీ వేసి వాటన్నిటినీ సిలువలో కొట్టివేసి మనకు దేవునికి అడ్డము లేకుండా చేసి, హల్లెలూయా, మనం పొందలేకపోయిన ప్రతి మేలు పొందుకునేటట్టు దేవుడు చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ. అందుకనే సిలువ వార్తను నమ్మాల. హల్లెలూయా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, నేను ఆపేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సమయం కొరకే ఆపుతున్నాను అంతే. ఇంకా 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అయితే వివరించకుండా చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనం, క్రీస్తు సిలువలో కాచిన రక్తము ద్వారా మన ప్రతి దోషాన్ని, అపరాధాన్ని క్షమించాడు. చదవండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, చదవండి ప్లీజ్. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. చూడండి, అనగా మన అపరాధములకు, పాపములకు క్షమాపణ మనకు కలిగింది. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. జీసస్. చూసారా, కలువరి శిలువలో ప్రభు కార్చిన రక్తము ద్వారా మన పాపాలకు క్షమాపణ కలిగిపోయింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ గాడ్. చూసారా, ఏ పాపాలైతే మనం విడిపించలేక, వదులుకోలేక, అవి మనలను వదలక, అవి మనలను పట్టి నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో పడేసి చంపుతూ ఉంటే, విడుదల పొందలేని దుస్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు తన కుమారుని పంపించి, హల్లెలూయా, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనలను విడిపించాడంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. అక్కడ 4 అని అంకె వేసి కింద ఫుట్ నోట్లో ఉంది, కడిగిన వానికి క్లెన్సింగ్. హల్లెలూయా. పరిశుద్ధపరిచిన వానికి అడ్డుకున్న పాపాలను క్షమించడమే కాకుండా కడిగి పడేశాడు. ప్రియులారా, హల్లెలూయా. సిలువలో చూడండి, సిలువలో కొట్టి పడేశాడు. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా క్షమించేశాడు, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచేశాడు. హల్లెలూయా. ఇంకా ఏది కూడా దేవునికి మనకు అడ్డుగా ఉండకుండా తీసేసి దేవుని యొద్దకు స్వతంత్రంగా వెళ్ళి, హల్లెలూయా, మన కొరకు సిద్ధపరిచి దాచిపెట్టిన మేలులన్నీ పొందుకునే ఏర్పాటు చేశాడు దేవుడు. పిల్లరా, చప్పలు కొట్టి దేవుని మహిమ. హల్లెలూయా. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసినటువంటి ఈ కార్యాన్ని స్వతంత్రించుకొని మేలు వెనక మేలు పొందుకోండి. అంతేగాని ఇంకా నువ్వు పాపం చేస్తూ గనక ఉంటే ఆ పాపాలే నీవు దేవుని యొద్ద ఏది పొందుకోలేకుండా ఆ పాపాలు అడ్డొస్తానే ఉంటాయి. జాగ్రత్త. నీవు ఏ పాపం చేస్తావో,
ఎన్ని పాపాలు చేస్తావో అవన్నీ నీకు మేలు కలగకుండా చేస్తాయి. కానీ దేవుడు ఉచితంగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో నువ్వు పాలు పొంది, ఇకనైనా ప్రభువా నేను ఈరోజు నా సకల పాపాల విషయమై పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు, నన్ను కడిగేసేయి. ఆ రోజు సిలువలో మీరు చేసిన కార్యాన్ని నేను నమ్ముతున్నాను. ఇంకా నేను మేలులు అనుభవించలేని స్థితిలో ఉన్నాను, కీడే అనిపిస్తున్నాను ప్రభువా, నాయనా నాకు మేలు దయచేయని ఎవరైతే పశ్చాత్తాపడి, అది చిన్న పాపమో పెద్ద పాపమో, కొందరు మేము బాటిల్స్ తాగే వాళ్ళమి, ఇప్పుడు ఒక పెగ్గు మాత్రమే తాగుతావు. నువ్వు పెగ్గు తాగుతావో బాటిల్స్ తాగుతావో, 10 మందితో తిరుగుతావో ఒక్కదానితో తిరుగుతావో, ఒక్కటైనా సరే 10 మంది అయినా సరే, బాటిల్స్ అయినా సరే, ఒక్క పెగ్ అయినా సరే, ప్యాకెట్ సిగరెట్లో బీడీలో ఏవో సరే, ఒక్క చుట్ట బీడీ సిగరెట్ తాగినా ఓకే. ఏదైనా పాపమే, చిన్నదైన పాపమే పెద్దదైన పాపమే. అది నీకు మేలు కలగకుండా చేస్తుంది. యేసు ప్రభు చేసినటువంటి ఈ గొప్ప యాగములో, ఈ గొప్ప కార్యములో నిన్ను పాలు పొందులు లేకుండా చేస్తుంది. ఆయన ద్వారా సిద్ధపరిచి దాచిపెట్టినవి నీవు పొందుకోలేకుండా చేస్తుంది. అందుకనే ఒక్క నిమిషం నిలబడతారా ప్లీజ్? నిలబడతారా? ఎందుకు పోగొట్టుకోవాలా? ఈ గొప్ప త్యాగము ద్వారా దేవుడు చేసిన మేలులను ఎందుకు పోగొట్టుకోవాలండి? దేవుడు తన కుమారుని మన కొరకు పంపించి ఇంత గొప్ప యాగం చేస్తే, ఇంత గొప్ప కార్యం చేస్తే, ఇంత గొప్ప మార్గం చూపితే, ఆ మార్గంలో పోయి నీకు నాకు మనకు సిద్ధపరిచి దాచిపెట్టిన గొప్ప ఎంతో గొప్ప మేలు పొందుకోకుండా ఎందుకు అండి దరిద్రత అనిపించాలా, శాపాలు అనిపించాలా, కీడు అనిపించాలండి? ఎందుకు రోగపీడితులమై నాశనం అవ్వాలండి? ఎందుకు? దేవుడు ఇంత శ్రేష్టమైన మార్గాన్ని మనకు చేసి పెట్టాడు కదా, అర్థం చేసుకుంటున్నారా? ఒక్క నిమిషం తల ఉంచండి ప్లీజ్. ఏదైనా సరే చిన్న పాపమో పెద్ద పాపమో ఏదైనా ఒప్పుకొని విడిచిపెట్టే. ఇక పాపంతో జోలి ఇంకా ఉండకుండా జాగ్రత్త పడు. నిజముగా నీవు ధన్యుడు అవుతావు. నీకు మేలు కలుగుతుంది. నీవు అప్పుడు యథార్థవంతుడిగా మారిపోతావు. యేసుక్రీస్తు మార్గంలోకి వస్తే నువ్వు యథార్థవంతుడిగా మారిపోతావు. 84వ కీర్తన 11వ వచనం ప్రకారము యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానుడని రాయబడింది. అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. దేవునికి మీ జీవితాలను సమర్పించుకోండి. యవ్వన బిడ్డలారా, మీరు కూడా చిన్న వయసు నుండి, యవ్వన ప్రాయంలో నుండే దేవునికి అప్పగించుకోండి. చిన్ననాటి నుంచే మీరు దేవుని యొక్క మార్గములో, యేసుక్రీస్తు అనే మార్గంలో నువ్వు నడుస్తూ ఆ సకల మేలులు నీ చిన్ననాటి నుంచే నువ్వు అనుభవించడం చూస్తావు. ఎవరైనా నీ జీవితంలో ఏదైనా చిన్న పొరపాటున్నా కూడా ఒప్పుకో. బలలో చేయబోతున్నావు, ఒకేసారి పరిశీలన చేసుకోండి. ఈ సమయంలోనే యోగ్యంగా బలలో చేయడానికి సిద్ధపడదాం. ఏదైనా సరే 10 అబద్ధాలు చెప్పేవాడిని సార్, ఒక్క అబద్ధమో 10 రెండు ఒకటే. అలాంటి రేషియో ఏమి లేదు, అలాంటి నిష్పత్తి ఏమి లేదు. ఉంటే చల్లగా ఉండు, లేదు వెచ్చగా ఉండు. నిలువెచ్చని జీవితం పనికిరాదు. నిలువెచ్చని జీవితం దేవుడు తన నోట నుంచి తోసేస్తాడంట, ఉమ్మి వేస్తాడంటే తోసేస్తాడంట. నరకంలో పోయి పడతారంతే. అందుకనే నిలువెచ్చని జీవితం వద్దు. 2 పడవల్లో కాలొద్దు. రోషం కలిగిన దేవుణ్ణి నిజముగా నీ జీవితంలో కనపరచు. నీవెంత మేలులు అనుభవిస్తావో, ఇంతవరకు ఆగిపోయిన మేలులన్నీ నీ కోసం ద్వారాలు తెరవబడతాయి, తలుపులు తెరవబడతాయి. వెల్లువ వలె, వర్షం వలె అవన్నీ నీవు పొందుకుంటావు ప్రియులారా. హల్లెలూయా. దయచేసి పరిశీలన చేసుకుందాం. ఏదైనా సరే ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మరలా దాని జోలికి పోబోకండి.
మీరు చాలా గొప్ప మేలు మీరు మీ బిడ్డలు అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సోదరుడు ఎఫ్రాయిం చిన్న ప్రార్థన చేస్తాం. జీవితంలో ఏమైతే మీ మేలు పొందలేక మా జీవితంలో మాకు ఏ అడ్డుగా ఉన్నాయో ప్రభావ ఎన్ని మేము తీసివేసుకొని మీ ద్వారా నేను పొందుకునే ప్రతి విధమైన ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి కూడా ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీకే స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభావ. ఎవరు ఎదుర్కోలేని భాగ్యాన్ని మాకు మీరు మీరు దయచేసి ప్రభావ మా పాపాలను తీసి మీరు తొలగరి శిలువలో మీరు మోసినైనా మాకు పాప విముక్తులను చేసి విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం మా ప్రేమ లోకం. ఆమేన్. దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. దేవుని సన్నిధి మన మీద ఆవరించి ఉంది. భయంతో భక్తితో నిశ్శబ్దంగా కూర్చోండి. పిల్లల్ని కూడా కంట్రోల్